ఛానల్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. మీరు కానీ బాగుండాలని కోరుకుంటున్నా. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం స్పెషల్ మేము ఏం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్? ఇక మటన్ తెచ్చుకున్నాము. మా ఆయన మటన్ మటన్ చేసినాను. ఇప్పుడు రొట్టెలు చేసి ఇంకా తర్వాత అన్నం చేయాలి ఫ్రెండ్స్. రొట్టెలు చేసి తర్వాత అన్నం చేస్తాను. ఇంకా టీ పోసిస్తున్నా వానికి, నా కొడుకు టీ కావాలంట. అట్లా ఆయన చెప్పు ఫ్రెండ్స్. నేను రాకున్నా ఫ్రెండ్స్, టీ రాకున్నా. రొట్టె చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను రొట్టె చేస్తున్నాను. ఈరోజు మా ఆయన మటన్ చేసినాను. మటన్ లేక కంపల్సరీ రొట్టె కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మా పిల్లలు, మా ఆయన అంటే మటన్ లేక రొట్టె ఉంటే బాగుంటుంది కదా అని చేస్తున్నాను ఫ్రెండ్స్. మా కొడుకు చూడ ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాడు. అంటే అన్నానికి తర్వాత అన్నం చేయాలని చెప్తే కట్ చేయరా అన్నాను. కట్ చేస్తున్నాడు. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాడు వాడు. నేను నూనె పోస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత పెట్టడానికి. నూనె పోసి నేను ఒక వెళ్ళి రొట్టె చేస్తున్నాను, మళ్ళీ ఒక వెళ్ళి అన్నానికి తర్వాత పెడుతున్నాను. ఎందుకంటే రెండు తొందర అవుతాయి కదా అని రెండు చేసేస్తున్నా ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఆదివారం స్పెషల్గా మా ఇంట్లో ఇలా చేసుకుంటున్నాం. మటన్ చేసి నేను తర్వాత అన్నం చేసి రొట్టె చేసినాను. ఉల్లిపాయలు వేస్తున్నాడు చూడు నా కొడుకు ఎలా వేస్తున్నాడు. ఉల్లిపాయలు వేస్తున్నాడు ఫ్రెండ్స్. వాడు తిరువాతలో కలుపుతున్నాడు. మాడిపోతుందిరా కలుపు అంటే కలుపుతున్నాడు. నేను ఎందుకంటే అక్కడ రొట్టె చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఇక్కడ చూసుకోలేనని వానికే చెప్తున్నా కలుపురా అని. కలుపుతున్నాడు. పచ్చిమిరపకాయలు వేయని వేస్తున్నా నేను. తిరువాత అన్నం చేస్తున్నా ఫ్రెండ్స్. అదేం పులావ్ కాదు, ఒక మామూలుగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసి కట్ చేసి తిరువాత అన్నం చేస్తున్నాను. మా పిల్లలు తినరు ఫ్రెండ్స్. ఎందుకంటే పులావ్ అన్నం చేసినాను అనుకో తినరు. అందుకు నేను ఇంకా బాగుంటుంది అని నేను అలా చేస్తాను. దాన్ని తిరువాత అన్నంలాగా కరివేపాకు వేస్తున్నాను. ఆదివారం స్పెషల్ ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటున్నాము. మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. రొట్టె కాలుతుంది పెన్నం మీద. వాడు అన్ని నిలబడి ఇంకా కలుపుతానే ఉన్నాడు. అది అయ్యే వరకు ఇంకా కలుపురా అని చెప్తున్నా నేను వానికి. కలుపుతున్నాడు. నేను రొట్టె చేస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత అవుతుంది అది ఇంకా కాలేదు అని చూస్తున్నా. చూడంటే చూసినాను, ఇంకా కాలేదులే అని చెప్తున్నా. కాలుతుందని ఇలా పట్టుకొని కలుపురా అని చెప్తున్నా. కలుపుతున్నాడు. నేను నీళ్ళు పోస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత అయింది అంటే బియ్యం దాంతో 6 పోసినాను నేను. చిన్న గ్లాస్తో 12 గ్లాసులు నీళ్ళు పోయాలని నీళ్ళు పోస్తున్నాను. చిన్న గ్లాస్తో పోసినాను ఫ్రెండ్స్. పెద్ద దాంతో పోసింటే తొందరగా అవుతున్నాయి. కానీ నేను రోజు అదే గ్లాస్తో బియ్యం పోసుకుంటాను. అదే గ్లాస్తోనే పోసినాను. 6 గ్లాసులు పోసినాను. 12 గ్లాసులు నీళ్ళు పోస్తున్నా ఫ్రెండ్స్. ఇంత చిన్న గ్లాస్ కట్టి లేట్ అవుతుంది. పోస్తూనే ఉంటున్నా. రొట్టె అక్కడ పక్కల కాలుతుంది. ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఉడుకుతప్పుడు అది తగినంత ఉప్పు వేసుకుంటే బాగుంటుంది కదని ఉప్పు వేస్తున్నాను. ఉడికింది. ఇంకా బియ్యం వేస్తున్నాను నేను. ఇంకా రొట్టె చేసేది అయిపోయింది ఫ్రెండ్స్. ఒక సైడ్
బియ్యం వేస్తున్నాను. ఇంకా అన్నం అయితే మా ఆయన పోవాల తొందరగా కానీ కానీ అంటున్నాడు. తొందరగా పెడుతుంటే నేను తొందరగా చేస్తున్నా. ఇంకా అన్నం ఉడికితే తినాలి అని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక వీడు చూడు ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నాడు. అద్దం కాడ అన్నం అవుతుంది, ఉడుకుతుంది ఫ్రెండ్స్. కలుపుతున్నా, తొందరగా అవుతుంది. అన్నం అయింది, ఇంకా తింటున్నాం ఫ్రెండ్స్. మేము అందరం కూర్చొని మా ఇంట్లో ఆదివారం స్పెషల్ అయితే ఇలా చేసుకున్నాము. అందరం కూర్చొని తిన్నాము. మీ ఇంట్లో ఎలా తిన్నారో, ఏం తిన్నారో మా ఆయన చెప్పు అంటే చెప్తున్నాడు. వేసుకుంటున్నాను, నేను వేస్తుంటే లేదులే నేను వేసుకుంటున్నాడు. మేము వేసుకొని తింటున్నాము ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఆదివారం స్పెషల్ ఇది. అబ్బా, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో